వైనాట్ 175 నినాదంతో ఈరోజు యాత్ర సినిమాతో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన అతను పడ్డ ఇబ్బందులు వేళ మా పెద్దలు చెప్పినట్టు అనేక ఇబ్బందులు పెట్టారు, అనేకమైన బాధలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి మామూలు మనిషి కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అటువంటి నాయకుని ఈరోజు ప్రజానీకం అందరూ కూడా మరి గెలిపించుకొని రెండోసారి కూడా 170 సీట్లు రప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మనమందరూ కూడా గెలిపించుకున్నామని కోరుతుంటూ, అంతేకాకుండా 2024 సీఎం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. నా వరకు నా వంతుగా నేను చెప్పుకోవాలంటే మా అమ్మాయికి మన గీతం కాలేజీలో ఫ్రీ సీట్గా ఎస్సీ కోటాలో ఫ్రీ సీట్గా నా కూతురికే వచ్చింది. నేను చెప్పుకోవాలంటే నాకు వచ్చింది కదా నాకే అని కాకుండా మా పక్కన టీడీపీ వాళ్ళకి మన ఇక్కడ అల్లిపురంలో మొత్తం 8 మందికి నా దగ్గరే ఉంటుండే టీడీపీ సభ్యులు మొన్న ఇల్లులు వచ్చాయి, వాళ్ళందరికీ టీడీపీ వాళ్ళకి వచ్చింది. వాళ్ళకి రావడం ముఖ్యంగానే అది ఎవరిచ్చారని ముఖ్యం కాదు. అది ఓటుని చూసుకొని ఎవరు మీకు అందుబాటులో ఎవరు మీకు సేవ చేస్తున్నారో వాళ్ళకి ఏమని చెప్తున్నాం. ఆనాడు హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాలు, అతను జగన్మోహన్ రెడ్డి గారు పడే బాధలు ఎంత క్లుప్తంగా వాస్తవానికి తగ్గట్టుగా ఎంత చక్కగా తీశారో, ఈరోజు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారో ఒక కాంగ్రెస్ పార్టీ గురించి చాలా క్లియర్గా చూపించారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదరించడం ఒక ఎత్తు అయితే, కడప జిల్లా జనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించే తీరు చూస్తే వాళ్ళందరికీ కూడా నా పాదాభివందనాలు. జగన్మోహన్ రెడ్డి గారిని అంత గొప్పగా ఆదరించిన కడప జిల్లా అందరికీ కూడా నా యొక్క థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.